హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారండి? అందరు చదువుతూ ఉన్నారా? అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మనం అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్గానే ఈ వీడియో అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఎగ్జామ్ అయితే రాసి వచ్చానో సో ఆ రోజు నుంచి అయితే నాకు చాలా అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. సో ఆ వెదర్ వల్ల అనుకుంటున్నాను. చాలా కోల్డ్ కానివ్వండి, కఫ్, ఫీవర్ ఇలా చాలా ఉన్నాయి. సో వాటన్నిటి వల్ల నేను కోలుకోవడానికి అయితే కొంచెం టైం పట్టింది. సో అందుకని చెప్పేసి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. సో చాలామంది అడుగుతున్నది ఏంటంటే అక్క ఎగ్జామ్ ఎలా రాశారు అని అయితే అడుగుతున్నారు కదండి. చెప్తానండి. ఫస్ట్ మీరైతే ముందు కామెంట్ చేయండి మీరైతే ఎగ్జామ్ ఎలా రాశారని చెప్పేసి. అయితే యాక్చువల్గా ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదండి. నేను ఎగ్జామ్ రాశాను కదా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అంటే ముందుగా ఎగ్జామ్కి ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదండి. సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను కాబట్టి సో యూస్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. సో చాలామంది ఇంకా అడుగుతున్నారు అక్క ఏం క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి చెప్పండి, మీకు ఏమైనా గుర్తుంటే క్వశ్చన్స్ అని అయితే అడుగుతున్నారండి. సో తప్పకుండా చెప్తానండి. సో నాకు గుర్తున్న క్వశ్చన్స్ అయితే మీకు తప్పకుండా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో అదైతే చాలామందికి అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకున్న 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు రీజనింగ్. సో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. సో వీటిల్లో మనకి ఎక్కువగా ఈజీగా వస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ అండి. సో నేనైతే అబ్జర్వ్ చేసింది ఇదండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీజనింగ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. సో మనము ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నా కూడా రీజనింగ్ అయితే ఎంత చదవని వాళ్ళైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో అంత ఈజీగా అయితే వస్తుంది. సో నాకు వచ్చిన పేపర్లో అంటే అందరికీ ఒకేలాగా రాదు కదండి క్వశ్చన్స్. సో నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో నా క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్కి సంబంధించినవి చాలా ఈజీగా వచ్చాయండి. బట్ మనకు పెట్టే టైం అయితే ఉండాలి, ఆలోచించే టైం ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు రీజనింగే ఆన్సర్ అయితే స్టార్ట్ చేయండి. అంటే రీజనింగ్ ఆన్సర్స్ స్టార్టింగ్ అయితే పెట్టండి. ఎందుకంటే అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే కొంచెం ఆలోచించేలాగా ఉన్నాయి కాబట్టి సో అవి పెడితే స్టార్టింగ్ మనకు టైం అయితే సరిపోవట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే టైం సరిపోవట్లేదండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ రీజనింగ్ ఈజీ వస్తుంది కాబట్టి రీజనింగే ఫస్ట్ ఆన్సర్ అయితే పెట్టండి. సో నేను రీజనింగ్ చదవలేదక్క, నాకు రీజనింగ్ అంతగా ఐడియా లేదు, నేను జనరల్ అవేర్నెస్ బాగా చదువుకున్నాను, లేకపోతే నేను మ్యాథమెటిక్స్ బాగా చదివాను అని అనుకున్నారనుకోండి, అస్సలు అయినా కూడా పర్లేదండి, రీజనింగే ఆన్సర్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు చేయగలుగుతారు, ఆ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీరు తప్పకుండా చేయగలుగుతారు కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు రీజనింగ్ అయితే పెట్టండి. సో సెకండ్కి వచ్చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్నే ఎక్కువగా అయితే ఆన్సర్ చేయండి. అదర్వైజ్ జనరల్ అవేర్నెస్ లేకపోతే మ్యాథమెటిక్స్ అనేది అది మీ ఇష్టం అండి. సో అయితే మనకు సిస్టంలో మనం అయితే ఆన్సర్స్ పెడుతూ ఉంటాం కదండి. సో అప్పుడైతే టైం అయితే పాస్ అవుతూ ఉంటుంది, మనకు అక్కడ సిస్టంలో టైం కూడా చూపిస్తూ ఉంటారు కదండి. సో అక్కడ టైం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేనైతే చాలా ఇబ్బంది పడ్డానండి. సో నాకైతే టైం అస్సలు సరిపోలేదు. నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కువైతే జనరల్ అవేర్నెస్ చదివాను. సో అందుకని చెప్పేసి జనరల్ అవేర్నెస్ పెడదాంలే అని చెప్పేసి అయితే నేను జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే అదే నేను చేసిన మిస్టేక్ అని అయితే నాకు ఎగ్జామ్ అయిన తర్వాత అయితే అనిపించిందండి. రీజనింగ్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. జనరల్ అవేర్నెస్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ క్వశ్చన్స్ని ఆలోచించడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఒక 45 మినిట్స్ అలా ఒక్క జనరల్ అవేర్నెస్కే నేను టైం అయితే తీసుకున్నాను. 30 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్కి. ఇంకా దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ అయితే నాకు కొంచెం డౌట్గా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఒక 30 అయితే నేను కరెక్ట్గా కొంచెం ఆలోచించి పెట్టాను. సో మిగతా 10 కూడా వాటి గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వల్ల నాకు మెయిన్గా అయితే టైం వేస్ట్ అయిపోయిందండి. మొత్తం టైం వేస్ట్ అయ్యింది. సో దానివల్లనే నాకు మార్క్స్ అయితే చాలా లూజ్ అవుతాయని అయితే నాకు అనిపిస్తుందండి. సో అందుకని చెప్పేసి మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ అయితే పెట్టద్దు, అస్సలు పెట్టద్దండి. ఆలోచించడానికి చాలా టైం పడుతుంది. బాగా పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళు ఉంటేనే జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ అయితే రీజనింగ్ స్టార్ట్ చేసింది అయితే బెటర్ అండి. ఫస్ట్ అయితే రీజనింగ్ పెట్టండి. సో రీజనింగ్ చాలా ఈజీగా వస్తుందండి, మీరు చదవకపోయినా కూడా పెట్టచ్చు. సో అందుకని చెప్పేసి రీజనింగ్ అయితే మొత్తము ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అయినా కూడా
నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అయినప్పుడు స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టైం ఉండట్లేదు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ పెట్టిందే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అయితే మ్యాథ్స్ వచ్చే ఉంటుంది. సో నేనైతే కొంచెం మ్యాథ్స్లో డల్ అండి. సో అందుకని చెప్పేసి నేనైతే మ్యాథ్స్ లాస్ట్లో స్టార్ట్ చేశాను. రీజనింగ్ తర్వాత మీరైతే అర్థమెటిక్గా స్టార్ట్ చేయండి. జనరల్ అవేర్నెస్ అయితే పెట్టద్దు, ఎందుకంటే ఆలోచించడానికి టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను చాలా అయితే మిస్టేక్స్ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది ఏంటంటే టైం వేస్ట్ బాగా అయిందండి. నాకు జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేసినందుకు టైం వేస్ట్ అయింది. రీజనింగ్ స్టార్ట్ చేస్తే బాగుండు అనిపించింది. నేను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అని అంటే మ్యాక్సిమం ఒక 50+ ఉండొచ్చండి. 60 అంతే, 50 to 60 మధ్యలో అయితే ఉంటాయి. దాంట్లోనూ ఇంకా నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి కదండి. 1/3 అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే మీరు 3 ఆన్సర్స్ ఒకవేళ రాంగ్ పెట్టారనుకోండి, కరెక్ట్ అయిన ఒక ఆన్సర్ అయితే కట్ చేస్తారండి. సో 3 రాంగ్ క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీకు ఇష్టం వచ్చింది పెట్టద్దండి. మీకు ఏదైనా ఆన్సర్ రాకపోయి ఉంటే కనుక దాన్ని వదిలేయండి. బట్ ఏదో ఒకటి పెట్టేద్దాంలే, కరెక్ట్ అవుతుందిలే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే దానివల్ల నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని రోజులు నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అండి, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కూడా యాక్చువల్గా సెంటర్కి వెళ్ళి కూర్చునేటప్పుడు కూడా నాకు సిస్టమ్ ముందు తెలియదు నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి. ఇన్స్ట్రక్షన్స్ చదివేటప్పుడు, అంటే ఎగ్జామ్కి ఒక 10 minutes ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవమంటారు. సో అవి చదివేటప్పుడు నాకు అర్థమైంది, అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఉంది 1/3 అయితే మార్క్స్ నెగిటివ్గా ఉన్నాయని చెప్పేసి. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ ఏదైనా రాకపోయి ఉంటే ఇంకా ఏదో ఒకటి పెట్టేద్దాంలే అనుకున్నాను. సో అదైతే నాకు ఎఫెక్ట్ పడింది. సో అలా అయితే నేను పెట్టలేదు, సో ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత. కాబట్టి మీరు కూడా అస్సలు పెట్టద్దండి. దేంట్లో అయినా, ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చిన ఆన్సర్ అయితే అస్సలు పెట్టద్దు. వస్తేనే పెట్టండి, లేకపోతే వచ్చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ తెచ్చుకునే, మైనస్ మార్క్స్ తెచ్చుకునే కంటే ఆల్రెడీ మనకు వచ్చిన మార్క్సే ఉంటే అయితే సరిపోతుంది కదా. సో నేనైతే అదైతే పెద్ద మిస్టేక్ అయితే చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ అండి. సో రీజనింగ్ మనకు పెన్ను పేపర్ కూడా ఇస్తారు రఫ్గా చేసుకోవడానికి. సో కాబట్టి ఈజీగా వస్తుంది. సో రీజనింగ్లో వచ్చేసి చాలా ఈజీ టాపిక్స్ అండి. అనాలజీస్ కానివ్వండి, లేకపోతే మిర్రర్స్ ఉంటాయి కదా మనకి, వర్టికల్ మిర్రర్ కానివ్వండి, వాటర్ మిర్రర్, ఇమేజ్ మిర్రర్స్ ఉంటాయి కదా. సో వాటి గురించే ఎక్కువగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే మనము రేషియోస్ అండి, రేషియోస్ కానివ్వండి, ఫ్రాక్షన్స్, కాంపౌండ్ అండి, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినవి క్వశ్చన్స్ ఇవైతే చాలా చూశానండి నా పేపర్లో. ఇంకా రిలేషన్షిప్ అండి. సో రిలేషన్షిప్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మెయిన్గా అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన నాకైతే ఒక 3-4 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో అర్థమెటిక్లో ఎక్కువగా అయితే నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకంటే నేను లాస్ట్ పెట్టిన సబ్జెక్ట్ అండి అది. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ పెట్టాను, తర్వాత రీజనింగ్ పెట్టాను, తర్వాత అర్థమెటిక్స్ స్టార్ట్ చేశాను. కాబట్టి దానికి నాకు టైమే సరిపోలేదు. అసలు నేను క్వశ్చన్స్ ఓపెన్ చేసేలోపే నా టైం అయితే అయిపోయింది. సో అర్థమెటిక్లో నేనైతే ఒక 1 to 3 క్వశ్చన్స్ కూడా పెట్టానో లేదో కూడా నాకే డౌట్ అనిపిస్తుంది. అంటే క్లియర్గా, అంటే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టానో లేదో అని అయితే అనిపిస్తుంది. సో కాబట్టి అర్థమెటిక్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా నేను అంత ఎక్కువ చూడలేదు. బట్ రేషియోస్, కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి అయితే నాకు అనిపించింది. సో రీజనింగ్లో అయితే చెప్పగలనండి. రీజనింగ్లో అయితే చాలా చాలా బాగా వచ్చాయి క్వశ్చన్స్. అలాగే జనరల్ అవేర్నెస్కి వచ్చేస్తే కనుక అపాయింట్మెంట్స్ వచ్చాయండి. సో అపాయింట్మెంట్స్ గురించి వచ్చింది. ప్లస్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ నేను మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే స్పోర్ట్స్ గురించి చేశాను. స్పోర్ట్స్కి సంబంధించింది నాకైతే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారండి. ఒక 4 దాకా క్వశ్చన్స్ అయితే నాకు మొత్తము స్పోర్ట్స్ పైనే వచ్చింది. ప్లస్ ఇంకా జీకేలో వచ్చేసి జనరల్ అవేర్నెస్లో మనకి అంటే జీకేలో నార్మల్గా ఫోక్ డ్యాన్సెస్ గురించి ఉంది కదా. సో ఫోక్ డ్యాన్సెస్ గురించి వచ్చింది. హిస్టరీలో కూడా 3-4 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. హిస్టరీలో వచ్చేసి మెయిన్గా లైక్ నాకు మోడర్న్ ఇండియా నుండి వచ్చింది, అలాగే యాన్షియంట్ ఇండియా నుండి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. మోడర్న్ ఇండియాలో ఎక్కువగా వచ్చేసి వైస్రాయ్స్ గురించి వచ్చిందండి. నాకు వైస్రాయ్స్ గురించి వచ్చింది. ప్లస్ యాన్షియంట్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు సింధు నాగరికత ఉంది కదండి. సింధు నాగరికత గురించి అయితే వచ్చింది. అంటే సింధు నాగరికతలో మనకు
సింధు ప్రజలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏ నది చుట్టూ జీవించే వాళ్ళు. నదులు ఉన్నాయి కదండి, రివర్స్ పైన కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు అయితే ఈ నదుల గురించి అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే చేశాను. సో అది నాకు కొంచెం అయితే హెల్ప్ అయితే అయ్యిందండి. ఇదే మనకు రావి, సట్లేజ్ ఇవైతే రివర్స్ ఉన్నాయి కదండి, ఉపనదులు అంటాం కదా, సో వాటి గురించి అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఒక టూ క్వశ్చన్స్ వరకు అయితే యాక్చువల్గా నదుల పైన నాకైతే అంటే రివర్స్ పైన నాకు క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అండి సింపుల్ క్వశ్చన్స్ అంతే, అంటే మనం చదివితే తప్పకుండా పెట్టచ్చు. సో అలాంటి క్వశ్చన్సే ఉన్నాయి బట్టి చదవాలి. నేనైతే ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే చూసుకోలేదండి. సో దానివల్ల నేను జనరల్ అవేర్నెస్ అయితే చాలా వరకు అయితే తక్కువ పెట్టాను. సో ఫోక్ డ్యాన్సెస్ చూసుకోండి, అలాగే స్పోర్ట్స్ గురించి చూసుకోండి, ఇంకొచ్చేసి రివర్స్ నదుల గురించి జాగ్రఫీలో, అలాగే మనకి కెమిస్ట్రీ అండి, అంటే బయాలజీ, కెమిస్ట్రీ, సైన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. రియాక్షన్స్ ఉంటాయి కదండి కెమిస్ట్రీలో, రియాక్షన్స్ పైన కూడా నాకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అదే మనకు ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి అయితే నాకు ఆ క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో మనకు కరోషన్ ఉంటుంది కదా, సో కరోషన్ ఎలా పడుతుంది, తుప్పు అనేది ఎలా పడుతుంది అని చెప్పేసి అయితే సో వాటి గురించి అయితే నాకు ఇచ్చారు క్వశ్చన్స్. బయాలజీలో వచ్చేసి డిసీజెస్ పైన క్వశ్చన్ వచ్చిందండి, అంటే ఏ ఫుడ్ మనం ఎలా తీసుకుంటే ఏ డిసీజ్ వస్తుంది అని చెప్పేసి, విటమిన్ తక్కువ అయితే ఏ డిసీజ్ వస్తుందని చెప్పేసి అలా కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో హిస్టరీ నుంచే ఒక 3-4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఎక్కువగా. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇదండి. సో రీజనింగ్ వచ్చేసి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అనాలజీస్ చూసుకోండి, ఫజిల్స్, ఇంకొచ్చేసి రిలేషన్షిప్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, సో ఇలా అయితే చాలా ఉన్నాయి. సో ఆటోమేటిక్ గురించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను అది ఎక్కువ ఆన్సర్ చేయలేదు, చేసేలోపు టైం అయితే అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అండి ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ రీజనింగ్ ఆన్సర్ చేయండి, ఆ తర్వాత మీకు నచ్చిన సబ్జెక్ట్ అయితే ఆన్సర్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్ చేస్తే బెటర్ అండి. సో లాస్ట్కి అయితే జనరల్ అవేర్నెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా చెప్పడం మర్చిపోయారండి, కంప్యూటర్ సైన్స్ నుంచి, కంప్యూటర్ నుంచి కూడా నాకు క్వశ్చన్స్ ఒక 2 అయితే వచ్చాయండి. మెయిన్గా సిపియూ గురించి అండి, అంటే సిపియూ సబ్ సిస్టమ్స్ ఏంటని చెప్పేసి అయితే నన్ను అడిగారు. సో సింపుల్ క్వశ్చన్ అండి. సో అలాగే ఉంది కదా, సో సిపియూలో సబ్ సిస్టమ్స్ ఏముంటాయి, అంటే లాజిక్, అంటే అవుట్పుట్, ఇన్పుట్ వీటి గురించి ఉంటాయని చెప్పేసి అయితే అడిగారు. సో అవి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ నేను సిస్టమ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఓపెన్ చేశాను కదండి, ఓపెన్ చేసిన వెంటనే నేను జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేశాను. జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేసిన నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చనే ఇదండి. సో అదైతే నాకు చాలా గుర్తుండిపోయింది. అంటే మనకు కంప్యూటర్లో ఉన్న సిపియూకి సబ్ సిస్టమ్స్ ఏంటి అని అడిగారు. సో ఈ క్వశ్చన్స్ అయితే కంప్యూటర్లో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము కదా, కంప్యూటర్ క్వశ్చన్స్ రావనుకుంటాము, బట్ కంప్యూటర్లో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నాకైతే 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మెయిన్గా ఏంటంటే నాకు పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. యాక్చువల్గా నేను అసలు పాలిటీయే బుక్కే ముట్టలేదండి, అప్పటికే నాకు అసలు టైం సరిపోలేదు, చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే కదా ఇన్ని డేస్. సో అందుకని చెప్పేసి పాలిటీ అసలు టచ్ చేయలేదు, బట్ పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు. ఒక 5-6 క్వశ్చన్స్ అండి, అన్ని ఆర్టికల్స్ పైనే క్వశ్చన్స్. నేను అస్సలు అవి టచ్ చేయలేదు, బట్ అవన్నీ అయితే నాకు చాలా డిఫికల్టీగా అనిపించింది. సో పాలిటీ ఎవరైనా చదవకపోతే కనుక తప్పకుండా చదవండి. పాలిటీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ నాకైతే వచ్చిందండి. సో మీకు ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ మీరు చదివినవే రివిజన్ చేసుకోండి, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు కొత్త సబ్జెక్ట్స్. ఫస్ట్ అయితే రీజనింగ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీగా వస్తుంది, మీరు పెట్టగలరు కూడా. సో కాబట్టి రీజనింగ్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి, లాస్ట్ అయితే జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ ఆలోచింపజేసేటట్టు ఉన్నాయి క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో, కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ అయితే రీజనింగ్ పెట్టండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మీరు ఇష్టం వచ్చిన ఆన్సర్ అయితే పెట్టద్దు, మీకు తెలిసి ఉంటేనే పెట్టండి. ఈ స్టార్టింగ్ అయితే రీజనింగ్ స్టార్ట్ చేయడం అయితే బెటర్ అండి. రీజనింగ్కి మనకు పెన్ పేపర్ ఇస్తున్నారు కాబట్టి ఈజీగా ఆన్సర్స్ అయితే అయిపోతున్నాయి. రీజనింగ్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, అర్థమెటిక్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, జనరల్ అవేర్నెస్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, టాపిక్స్ అయితే మీకు ఇక్కడ నేను చెప్పాను కదండి. సో అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా ముందుగా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ అయితే ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి. ఫైనల్గా అందరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, లేకపోతే మనం ఎలా ఎగ్జామ్ రాసామని చెప్పేసి అయితే డిస్కషన్ చేద్దామండి. సో అంతే అండి, వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.